కావాలి. ఏది చేయాలన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్లో ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ నూతనంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు అవసరం కోసం పర్ఫెక్ట్గా అందరికీ ఉపయోగపడే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పని, అందుకు అసోసియేషన్ ప్రతి ఒక్క సభ్యుని యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతటితో మేమందరం కూడా ఎందుకు వచ్చి తర్వాత నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ పైకి రావాలని చెప్పని కూడా కోరుతూ, అసోసియేషన్ ని మంచి స్ట్రెంగ్తన్ చేసి తప్పనిసరిగా మరొక్కసారి మీ అందరికి కూడా అర్థం చెప్పారు అంటే ఓకే చెప్పండి. అయితే ఓకే, మేమందరం అసోసియేషన్ అభివృద్ధి కొరకు, అసోసియేషన్ ఔన్నత్యాన్ని ఎక్కడ తగ్గకుండా అసోసియేషన్ ని అభివృద్ధి పరుస్తామని చెప్పని, తర్వాత ఇందాక మన సభ్యులు చెప్పినట్టుగా అసోసియేషన్ కి పర్మనెంట్ ప్రిన్సెస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేమందరం సహాయ సహకారం చేస్తామని చెప్పని మేము ఈ సభాముఖంగా మేము ఈ ఓటు ఇస్తున్నామని చెప్పని సభ్యులందరికీ తెలియపరుస్తూ ప్రమాణం చేస్తున్నాం. మన సభ్యులందరూ కూడా మీ అందరూ కూడా మీ నూతన కమిటీకి మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పని కూడా మీ అందరూ కూడా ఒక ముక్క మీ అందరూ చెప్పండి. థ్యాంక్ యూ all of you. నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ముందు శివారెడ్డి గారు, తర్వాత సెక్రటరీ గారు, అలాగే మన శాంతారాం గారు, మీరందరూ కూడా ఒక్కొక్కరు 4 మంచి విషయాలు చెప్పవలసిందిగా ముందుగా ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి శివారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. Good evening everybody. Today installation function of new office bearers elected for 2011 and 12. ఇక్కడ ఈ సమావేశాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి మిత్రులు అంటారు, మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులు. మన పాత బిల్డర్స్ కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ దీంట్లో నాకు రాజా గారు 22 సంవత్సరాల నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్. మా ఇద్దరు అసోసియేషన్ రిలేషన్ కన్నా మామూలు ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువ. రాజా గారి నెక్స్ట్ పోస్ట్ అంటే ఆయన ఇచ్చేది నాకు హ్యాండ్ ఓవర్ చేయడం ఒక అకేషన్ అయితే, రెండోది సుబ్రాజ్ గారు మేము ఒకే రోజు అసోసియేషన్లో జాయిన్ అయ్యాము. వాళ్ళు అప్పుడు నోటీస్ స్టార్ట్ చేసినప్పుడు మేము సుబ్రాజ్ గారు మేము ఒకే రోజు ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యాము, బిల్డర్స్ అసోసియేషన్. అది రెండో మంచి ఇదిగా నేను గుర్తిస్తూ, మూడోది ఈ అసోసియేషన్లో రంగప్రసాద్ గారు చీఫ్ గెస్ట్.
రంగప్రసాద్ గారు ఆయన బ్లడ్ అసోసియేషన్ చైర్మన్గా, నేను జనరల్ సెక్రటరీగా చాలా కాలం పనిచేశాను. ఈ 3 సూపర్ నామాలు ఇప్పుడు ఇంతకుముందు రాజయ్య గారు చెప్పినట్టు, మన జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు, అసోసియేషన్కి కావాల్సింది ఖచ్చితంగా స్ట్రెంగ్త్. ఫస్ట్ నెంబర్ వైజ్ మనం చాలా ఇంక్రీజ్ అవ్వాలి. మన అసోసియేషన్లో మెంబర్ కాని వాళ్ళు విజయవాడలో చాలా మంది బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. మనం గవర్నమెంట్ తోటి పోటీ ఏమైనా సరే సాధించుకోవాలి అని అంటే ఫస్ట్ మెంబర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. దీస్ 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ అవర్ అసోసియేషన్. మూడోది మెయిన్, కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేదంటూ ఏముండదు. మనం సమిష్టి నిర్ణయాలు తీసుకొని కలిసికట్టుగా కానీ మనం పనిచేస్తే డెఫినెట్గా ఇప్పుడు మనకి కొత్త టీంకి సజెషన్స్ ఇచ్చినవన్నీ మా న్యూ ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్స్ తరఫున శాయశక్తుల 100% సద్వినియోగం ఇది అమలు చేయడానికి అమలు చేస్తామని చెప్పి దానికి కృషి చేస్తామని మీ సభ్యులందరూ సహకారంతో డెఫినెట్గా మన అసోసియేషన్ని మన రాష్ట్రంలో ఒక మంచి అసోసియేషన్గా తీర్చిదిద్దామని మీ అందరి దీంతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ ఆర్వి స్వామి గారు వారి ఆలోచనలు అన్నీ కూడా మనం ముందు ఉంచుతారు. చీఫ్ గెస్ట్ రంగప్రసాద్ గారు, సుప్రాజ్ గారు, పాత కమిటీ ప్రెసిడెంట్గా చేసినటువంటి గజరాజ గారు, సుధాకర్ గారు, మా సీనియర్ సభ్యులందరూ, ప్రజెంట్గా ఎలక్ట్ అయిన శివారెడ్డి గారు, ఇప్పుడు ఉన్న మా టీం మెంబర్స్ అందరికీ, నాతోటి బిల్డర్స్ అందరికీ నూతనంగా జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయినందుకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫస్ట్ ఇష్యూస్ ఇందాక చెప్పారు. నేను దీంట్లో ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి ఈ లైన్లో ఉన్నాను. గతంలో నేను పొలిటికల్ లైన్లో ఉన్నాను. ఆ లింకులో ఉన్న పరిచయాల మీద గవర్నమెంట్తో ఉన్న ఆఫీసర్లతో పరిచయాలు ఉన్న ఇష్యూస్ వీటిల్లో కొత్త గొప్ప నాకు ఉన్నంత వరకు నేను అసోసియేషన్ జరుగుతాను కాకుండా మామూలుగా వీళ్ళని సహకరిస్తూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మెయిన్ మాకు పెండింగ్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ, బీపీఎస్ పెండింగ్ ఇష్యూ ఉందండి. ఇక్కడ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీము గవర్నమెంట్ December 31 వరకు ఉన్న లాస్ట్ డేట్ అయిపోయింది. రీసెంట్గా సీఎం గారు ఫస్ట్ విజిట్ కృష్ణా జిల్లా వచ్చినప్పుడు దీని గురించి రిప్రజెంటేషన్ ఆల్రెడీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది. 423 జీవోలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ అంటే 2008 December 31 వరకు అని చెప్పి మాకు జీవో December 15 మనకు జీవోలో ఉంది. కానీ January 2008 కూడా ప్లాన్లు ఇచ్చున్నారు, January, February కూడా ప్లాన్లు ఇచ్చున్నాయి. కాబట్టి దానికి కూడా అప్ టు March 2008 వరకు 423 జీవోలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తే గవర్నమెంట్కి సుమారుగా 10 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని చెప్పి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. గతంలో బీపీఎస్ ఎక్స్టెన్షన్ 15 రోజులు నెల ఇవ్వడం జరుగుతూ వస్తుంది. వాళ్ళు కూడా కొంతమంది కడతారు, వాళ్ళ అవసరాన్ని బట్టి చేసుకుంటూ రావడం జరిగింది. రీసెంట్గా హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, చీఫ్ కమిషనర్ అక్కడ హైదరాబాద్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఈ బీపీఎస్ని అడ్డం పెట్టుకొని అనాథరైజ్డ్గా ఎక్కువగా కట్టడాలు జరుగుతున్నాయని చెప్పి సీఎం 100 days డ్రైవ్ ఒకటి పెట్టాడు ఈ మధ్యన హైదరాబాద్. ఆ డ్రైవ్లో అక్కడ కూర్చున్న ఇక్కడ మన పాత కమిషనర్ ఇక్కడ చేసిన ఇప్పుడు అక్కడ చీఫ్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆయన సీఎం దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడంతో January 1 వస్తుంది అని చెప్పి అనుకున్న బీపీఎస్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు చాలా అదేంటంటే ఆ కన్సర్న్ అప్పారావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారిని కూడా రిప్రజెంట్ చేస్తే మీరు కన్సర్న్ సీఎం గారితో లేదా మున్సిపల్ మినిస్టర్ గారితో దీన్ని డిస్కస్ చేస్తే తప్ప ఫైల్ క్లియర్ అని చెప్పి రీసెంట్గా సీఎం గారు విజయవాడ వచ్చినప్పుడు ఈ పెండింగ్లో ఉన్నాయి మా దగ్గర లిస్ట్ ప్రకారం అయితే 35 ఉన్నాయి. ఇక్కడ దగ్గర చాలా మంది 100 పైన అనాథరైజ్డ్గా అసోసియేషన్ సంబంధం లేకుండా ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేస్తే ఒక 10 కోట్ల రూపాయల రెవెన్యూ విజయవాడ కార్పొరేషన్కి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సీఎం గారికి రిప్రజెంటేటివ్ గివర్మెంట్ ఫర్ విజయవాడ స్టేట్ అని అన్నాడు.
లేదు సార్ టోటల్ స్టేట్ డ్యూ అయింది, మీకు 10 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది, రీసెంట్గా విజయవాడ కార్పొరేషన్ జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని చెప్పి ఐటమ్స్ ఆర్టికల్స్ వస్తున్నాయండి, కాబట్టి మేము సహకరిస్తాము అంటే పక్కన ముందు రోజున విజయవాడ సీఎం గారు వచ్చిన రోజు ముందు అపాయింట్మెంట్ తీసుకున్నాను. ముందు పాత ఈసీ మెంబర్, నేను అంతకుముందు జాయింట్ సెక్రటరీ ఉన్నాను. ఈసీ మెంబర్స్ అందరం కలిసి మీటింగ్ చేసినప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయాలనే ఆలోచన మా సభ్యులందరూ జరిగింది. ఆ రోజు రాత్రి సీఎం గారు అపాయింట్మెంట్ గురించి నేను రాజా గారు వెళ్ళి సీఎం గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ రాఠీ గారిని ఐఏఎస్ ఆఫీసర్ అకంపెనీ అయ్యాడు. మేము రాసిన రిప్రజెంటేషన్ సీఎం ఐఏఎస్ ఆఫీసర్ చూపించాం, చదువుకున్నాడు. నేను కాదండి, హైదరాబాద్లో కన్సర్న్డ్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసేది ఆయన, మీరు హైదరాబాద్ వస్తే బాగుంటుంది అంటే కాదు సార్ సీఎం గారు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీన్వైల్ పొద్దుట 6 గంటలకు అపాయింట్మెంట్ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారి సహకారంతో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సీఎం గారు దీన్ని పర్సూట్ చేస్తానని చెప్పి చెప్పారు. దీని కంటిన్యూషన్ ఫాలోఅప్ చేయాలని చెప్పేసి జరుగుతుంది. కొత్త కమిటీ వచ్చిన తర్వాత దీన్ని ఫాలోఅప్ చేద్దామని చెప్పి 15-20 రోజుల నుంచి ఈ ఏడాదిలో పడి ఉన్నాం మేము. ఇప్పుడు రేపు 27వ తారీఖు మున్సిపల్ మినిస్టర్ గారు విజయవాడ వస్తున్నారు. ఫస్ట్ విజిట్ విజయవాడ. ఆయన ఏదో స్పెషల్ డ్రైవ్ అని చెప్పి పెట్టుకున్నాడు. ఆయన్ని కొత్త కమిటీ వీలైతే పాసిబిలిటీ ఉంటే ఆ రోజు ఇక్కడ కలవడం, లేకపోతే ఆయన డేట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళి మున్సిపల్ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెండింగ్లో ఉన్నాయి. దీన్ని బీపీఎస్ ఇష్యూ రెగ్యులేట్ చేయడానికి నా వంతు సహకారం విత్ ఆల్ మెంబర్స్, నాతో ఉన్న సభ్యులందరి సహకారంతో నా వంతు సహకారం నేను చేస్తానని 100% గవర్నమెంట్ ఇవ్వడానికి రెండు సిద్ధంగా ఉంది. కాకపోతే ఒక స్పెషల్ ఆఫీసర్ ఒక హైదరాబాద్ నుంచి జాయింట్ సెక్రటరీ ఒక ఆయన వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము టీవీ మెనర్లో లాస్ట్ టైం నేను రాజా గారు కొంతమంది ఆఫీసర్లు కొంతమంది కమిటీ పాత కమిటీ వాళ్ళు కలిసినప్పుడు విజయవాడలో పెండింగ్లో బీపీఎస్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అని అడిగితే సిపి గారిని 15,000 ఫైల్స్ టోటల్గా ఇక్కడ నుంచి అప్లికేషన్లు పెట్టారు. 11,000 ఫైల్స్ క్లియర్ అయినాయి, ఇంకా 4,000 పెండింగ్లో ఉన్నాయి. ఆ 4,000లో ఏ రీజన్స్లో ఎందుకు ఆగినాయి అనే దాని మీద ఆ కన్సర్న్ ఐఏసీపీలతో కూడా డిస్కస్ చేసి కన్సర్న్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో అనాథరైజ్గా డమ్మీ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి పక్కన పెట్టేసేయండి. గవర్నమెంట్ రెవెన్యూ ఇచ్చే సిస్టమ్ ఏంటో ముందు ఇమీడియట్గా సిపి గారిని రిపోర్ట్ పంపించమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒక ఫైల్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దీని అక్కడి నుంచి ఆ రిపోర్ట్ కూడా వెళ్తుంది. బిఫోర్ March 31 లోపు దీన్ని క్లీన్ చేయడానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ సీఎం గారితో చెప్పున్నాం కాబట్టి నా వంతు సహకారం మెంబర్స్ అంతా తీసుకుని చేయడానికి చేస్తామని. రెండో ఇష్యూ, రీసెంట్గా ఇప్పుడు మా బిల్డర్స్కి ఉన్న ఇల్లు కట్టేవాడికి ఇల్లు లేదన్న సామెత వచ్చింది. ఇక్కడ ఇందాక సుధాకర్ గారు చెప్పారు, ఇప్పుడు మేము అందరికి ఇల్లు కడతాం. గతంలో సుబ్బరాజు గారి హయాంలో నేను అప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. వారు ఏదో స్థలం ఇస్తాం, అందరం చేద్దాం అది ఇది అనుకున్నాము. మేము ఒక పార్క్ డెవలప్మెంట్ కోసం 40 లక్షల రూపాయలు సుమారుగా విజయవాడలో సామమూర్తి రోడ్లో ఒక పార్క్ డెవలప్మెంట్ చేయడం కోసం పాత కమిషనర్ గుల్జార్ గారు ఉన్న టైంలో పార్క్ డెవలప్ చేసాం. అంతా పాతపడిపోయిన ఇల్లు పని తీసేసిన తర్వాత పార్క్ డెవలప్ చేసాం. ఈ రోజు మా పరిస్థితి, మా అసోసియేషన్ ఆఫీసు ఏ పూట అక్కడ లోకల్ కార్పొరేటర్ గారికి దండం పెట్టాలి, లేదా ఇంకోటి అందరికి దండం పెట్టాలి. రోజు ఒక ఐటమ్ వస్తుంది అక్కడ పేపర్లో, ఇది ఖాళీ చేయండి అనే ఇంకోటనో ఏదో ఒకటి మా మీద గడ్జితోటి ఇన్ని సంవత్సరాల నుంచి లేని కరెంటు బిల్స్ వెతికి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాకు పంపించడం జరుగుతుంది. కాబట్టి నా వంతు నా సహకారంగా కొత్త బిల్డింగ్ ఎక్కడో సైటు పెద్దల సహకారం తీసుకొని ఒక సైట్ తీసుకొని కొత్త కమిటీలో మాకు ఇచ్చిన టైంలో మేము అందరం కలిసి కూడీకరించి ఏదో రకంగా ఒక చిన్న ఆఫీస్ సొంత బిల్డింగ్ అనేది కట్టడానికి నా వంతు సహకారంగా నేను 1 లక్ష రూపాయలు విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ సీనియర్స్, ఫాలోవర్స్ మనం చెప్పుకున్నా సరే విన్నా సరే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెద్దలందరూ సహకారంతో 100% ఈ బాడీ కొత్త ఏదైనా ఒక బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ తీసుకోవడానికి కట్టుకుని ఏదో ఒకటి సొంత స్థలంలో కట్టుకుని చేయాలని చెప్పి సహకరిస్తానికి మీ అందరి దగ్గరికి వచ్చి మేము రిప్రజెంటేషన్ చేస్తామని తెలియజేస్తాం. ఇంకో విషయం, ఎన్రోల్మెంట్ ఆఫ్ న్యూ మెంబర్స్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు డ్రైవ్ చాలా మంది వాళ్ళ పొద్దున్న నేను నెంబర్ ఇవ్వడానికి ఫోన్ నా పేపర్ యాడ్ నా నెంబర్ ఇచ్చాను. వాడు ఇవాళ పొద్దు నుంచి 8 మంది అడిగారు, మేము సింగనగర్లో కడుతున్నామండి, లేకపోతే పలానా చోటు కడుతున్నాను. స్పెషల్ డ్రైవ్ తీసుకొని చాలా మందికి ఏంటో అసోసియేషన్ అంటే కొంత 5-6 కలిసి వెళ్ళి దీన్ని ఎన్రోల్మెంట్ చేయించి సభ్యత్వం పెంచి దీంట్లో అసలు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది చూసుకొని చేయడానికి అదొకటి చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ మేజర్ ఇష్యూ, లాంగ్ పెండింగ్ డిమాండ్ ఒకటి ఉంది విజయవాడలో. జీవో ఏదైనా తయారు చేస్తే హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకొని జీవో తయారవుతున్నాయి ఇప్పటివరకు. ఇప్పుడు దీనికి మేము గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. ఏదేంటంటే హైదరాబాద్ ఏంటంటే ఒక గ్రేటర్ సిటీ, అది ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ సిటీస్ కొన్ని ఉన్నాయి.
ఏదైనా జియో వచ్చిందంటే హైదరాబాద్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు హైదరాబాద్లో సిటీ ఏసీ రూమ్లో కూర్చొని జియోలు తయారు చేస్తున్నారు. ఇక్కడ విజయవాడ కానీ, గుంటూరు కానీ, రాజమండ్రి మిగతా చోట్ల వచ్చేవాడు జియోకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. న్యూ జియోలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల రీసెంట్గా 10% రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని పర్మిషన్స్ తీసుకుంటే మన హైదరాబాద్లో వీలైనంత వరకు ఆ కన్సర్న్ ఆఫీసర్లతోటి మనం చేసి, కొత్త మినిస్టర్ గారు రీసెంట్గా కందుకూరు నుంచి ఎలక్ట్ అయ్యాడు. ఆయన కూడా ఫోన్లో రేపు మాట్లాడడం జరిగింది. మీకు ఒక రోజు టైం ఇస్తాను, మీరు రండి, మీ ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా మేము సహకారం చేసుకుని మినిస్టర్ గారితో కూడా కలిసి ఫాలోఅప్ చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి ఇక్కడ మేజర్ డెవలప్మెంట్కి 2007 and 8, 8 and 9 అప్పుడు ఆ సంవత్సరంలో పాత జీవోలో ఒక సంవత్సరమే 120-130 మంది బిల్డింగ్స్ కట్టడానికి అపార్ట్మెంట్స్ అప్లికేషన్స్ పెట్టినారు గతంలో. ఇప్పుడు కొత్త జీవో వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల నెక్స్ట్ ఇయర్లో ఒకసారి 10 మంది 120 మంది నుంచి ఒకసారి 9-10 మంది రావడం జరిగింది. దానికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ రోడ్స్ డెవలప్మెంట్, వాడు మెయిన్ అవుట్స్కట్స్కి వెళ్ళాలి, పెద్ద ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఫాలోఅప్ చేసి ఇప్పుడున్న సభ్యులందరూ సహకారంతో 100% నా వంతు నా సహకారం చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నెక్స్ట్ కే శాంతరామ ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్. రంగప్రసాద్ గారికి, ఈరోజు మా కొత్తపాటిని ఇన్స్టాల్ చేసిన మాజీ ప్రెసిడెంట్ సుబ్బరాజు గారికి, అలాగే విజయవాడలో ఈ ట్రేడ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న పాత బిడ్డలు గుప్తా గారు, వివేకానంద స్వామి గారు, అలాగే రావు గారు, తర్వాత ఇంతకుముందు బాడీ మాకు అప్పచెప్పి దిగిపోయిన బాడీ వారికి, అలాగే నాతో పాటుగా ఈ బాడీలో ఎలక్ట్ అయిన నా తోటి సభ్యులకు, నా బిడ్డ మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు కొన్ని చెప్పారు, మా సెక్రటరీ గారు ఇంకొంచెం ఉద్రేకంగా చెప్పారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే, ఇట్లా ఇప్పుడు చెప్పటం కంటే మళ్ళీ ఇన్స్టలేషన్ మీటింగ్ మేము ఇచ్చే రిపోర్ట్లో ఈ సంవత్సరం కాలంలో మేము చేసింది పలానా చేశామని చెప్పడం నాకు మంచిదని నా అభిప్రాయం. అట్లానే ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే, గత 2-3 కమిటీ కాలంలో వాళ్ళు ఇట్లాగే కొన్ని, అంటే మామూలుగా ఆ కమిటీ టైంలో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా కమిటీ వాళ్ళు ముందు పలానా చేద్దామనుకుంది కానీ చాలా వరకు చేయగలిగారు. చాలా అనివార్య కారణాల వలన కొన్ని రోజులు అవుతా వస్తున్నాయి. వాటిలో సుబ్రాజ్ గారు చెప్పినట్టు మనకి పర్మనెంట్ సర్వీసెస్ కూడా ఒకటి. కాబట్టి ఈ కమిటీ టైంలో మీ అందరి సహకారంతో ఆ రూల్ అయ్యి వచ్చిన